హలో హాయ్ అండి, నేను మీ భాస్కర్స్. చాలామంది వీడియో మన ఎడిటింగ్ ఇవ్వడానికి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో అంటే డేటా ఎట్లా పంపించాలన్న కాన్సెప్ట్ మీద. జనరల్గా నేను కనుక వర్క్ చేస్తే కనుక డ్రైవ్ లో పంపించలేనన్న వాళ్ళు బొస్కి ఇవ్వచ్చు. నేను ఖాళీ ఉండి నేను చేస్తానంటే బొస్కి ఇవ్వమని చెప్తాను. ఒకవేళ నేను కాదో వేరే నా టీం చేత వర్క్ చేయించాలంటే ఈ స్టేట్లో రకరకాల ప్లేస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు నా బొస్కిస్తే మళ్ళీ నేను తీసుకుని వాళ్ళకి నేను మళ్ళీ కార్గో చేసి మళ్ళీ మళ్ళీ కరెక్షన్ చేసినప్పుడు మళ్ళీ పంపించి ఇవన్నీ ఇబ్బంది కాబట్టి నేనే మీకు 1 TB డ్రైవ్ ఫ్రీగా నేను అవైలబిలిటీ ఇస్తానండి. నా యూజర్ ఐడి పాస్వర్డ్ 1 TB స్పేస్ ఉంటుంది. మీరు ఆ 1 TB డ్రైవ్లో మీరు ఫైల్స్ పంపించవచ్చు. నేను ఎంత జీబీ అయినా సరే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవటం, అలాగే ఫ్రీగా మేము చేసిన ఎడిటింగ్ అప్లోడ్ చేయటం జరుగుతుంది. మీకు ఎలా పంపించాలి ఆ డేటాని అంటే జిప్ చేసి పంపించాలి ఖచ్చితంగా. అది ఎలా పంపించాలి, ఎలా జిప్ చేయాలి, ఎలా డ్రైవ్కి ఇవ్వాలి అన్నది నేను ఇప్పుడు మీకు నా యొక్క స్క్రీన్లో మీకు మానిటరింగ్ మీకు చూపించడం జరుగుతుంది. ఆ ప్రకారం మీరు డ్రైవ్ చేసి ఇవ్వండి. అలాగే ఇప్పుడు ఇందులో స్క్రీన్లో చూపిస్తున్నాను అన్నాను కదండి, మీకు జిప్ ఎట్లా చేయాలి, గూగుల్ డ్రైవ్కి ఎట్లా ఇవ్వాలని. ఇది పెళ్లి మిక్సింగ్ దగ్గర దగ్గర 127 GB ఉంది. ఇది 4K ఫైల్స్. జనరల్గా మీకు చూపిస్తున్నాను. ఈ ఫైల్ ఇది వచ్చి 3840x2460p. ఈ ఫైల్స్ అబ్బాయి స్ప్లిట్ చేశాడు, నేను చేయలేదు స్ప్లిట్టింగ్. ఎట్లా స్ప్లిట్టింగ్ ఆర్డరింగ్ ఇమ్మంటున్నాను. చాలా ప్రాపర్ గా స్ప్లిట్టింగ్ ఆర్డరింగ్ ఇవ్వాలని ఇట్లాగా ఇప్పుడు ఇది ఉంది. ఎక్కడ నుంచి ఉండి ఇక్కడ నుంచి 15 ఫోల్డర్లు వేసాడు ఈ అబ్బాయి. ఇట్లా ఇప్పుడు అబ్బాయి ఎంట్రీ, డ్రోన్, అబ్బాయి ఎంట్రీ ఈ రెండు ఒకటే. ఇది కింద నుంచి తీసిన షాట్ లో, ఇది డ్రోన్ నుంచి తీసిన షాట్ లో. అంటే నాకు ఏంటి ఈ రెండు కలిపి మిక్స్ చేసుకోమని చాలా కంపాక్ట్ గా అబ్బాయి ఇచ్చింది. టైటిల్ ప్రాజెక్ట్ కూడా అబ్బాయి ఇచ్చేసాడు ఆల్రెడీ, వీడియో టైటిల్స్ కూడా. ఈ ఆర్డరింగ్ అంతా చేసేసాడు కాబట్టి నాకు ఎడిటింగ్ చేయడం ఫాస్ట్ 2-3 days లో కంప్లీట్ అయిపోద్ది అబ్బాయి. అందుకు ఇంత ఫాస్ట్ గా ఇవ్వడానికి కారణం. ఇక్కడ టైటిల్స్ చేయవలసిన పని లేదు, నేను స్ప్లిట్టింగ్ చేసుకోవాల్సిన పని లేదు. చాలా ప్రాపర్ ఇచ్చాడు. అందుకే ఎట్లా ఇవ్వడానికి ట్రై చేయండి. ఎట్లా ఇస్తే 2 or 3 days మీరు ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా ఇస్తే కనుక 1 month పై మాత్రమే పడుతుంది. ఇది మెయిన్ మ్యాండేటరీ గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత ఇది జిప్ ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు ఇదంతా కలిపి రైట్ క్లిక్ ఇచ్చి జిప్ ఇవ్వకూడదు. ఇంత జీబీ మనం డౌన్లోడ్ చేసుకుని మధ్యలో ఎర్రర్ వచ్చిన అప్లోడ్ అయినా మీరు ఇబ్బంది పడతారు. డేటాని ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంత డేటా ఉంది కదా, ఇప్పుడు ఇదే డేటా ఎంత ఇవ్వాలంటే ఏ ఫోల్డర్కి ఆ ఫోల్డర్ జిప్ చేయండి. ఏ ఫోల్డర్కి ఆ ఫోల్డర్ జిప్ చేయాలి అంటే చాలా ఈజీగా మీకు జిప్ ఎట్లా చేయాలి చూపిస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్ ఇన్ని క్లిప్స్ ఉన్నాయి, ఇట్లా జిప్ ఎట్లా చేయాలని చూపిస్తాను. ఈ ఫైల్స్ అన్ని ఏదో ఒకటి నేను 2 ఫైల్ జిప్ చేయడం. ఇప్పుడు హల్దీ ఉంది, నేను హల్దీ జిప్ చేస్తున్నా. ఇట్లా జిప్ పెట్టా. ఇది నలుగు జిప్ పెడుతున్నా. ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది. ఒకసారి మీరు చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ 2 ఫైల్స్ జిప్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు. ఈ రెండు జిప్ చేస్తున్నా. జిప్ ఎట్లా అవుతుందండి, ఇలా ఓపెన్ గా ఫైల్స్ పెడితే మనం డౌన్లోడ్ చేయలేం. ఓపెన్ గా ఫైల్స్ డౌన్లోడ్ అవ్వండి. మళ్ళీ ఓపెన్ గా డౌన్లోడ్ పెట్టాలంటే అది రకరకాల స్ప్లిట్ల కింద తీసుకుని జిప్ చేసుకుని డౌన్లోడ్ అవుతుంటాయి. విడివిడిగా క్లబ్ అయిపోతాయి. అంటే మీరు ఈ ఫైల్స్ ఎట్లా ఉన్నాయి కదా ఇలా పట్టుకెళ్ళి నేను డైరెక్ట్ డ్రైవ్ లో అప్లోడ్ చేస్తానంటే కుదరదు. ఇప్పుడు నేను యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను. ఇప్పుడు నీకు 100 GB స్పేస్ ఉంది. మీకు ఎంత జీబీ స్పేస్ ఉందో నేను అంత ఇక్కడ స్పేస్ పంపుతాను. మీకు 1 TB డేటా పంపించాలనుకుంటున్నారు, 1 TB 200 GB 500 GB నాకు ముందు చెప్తే నేను ఇందులో రీఛార్జ్ చేస్తాను. దానికి తగ్గ స్పేస్ వస్తుంది, అందులో పెట్టి అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఉంది, ఇప్పుడు ఇక్కడ ఫోల్డర్ వేయండి. ఇప్పుడు ఇదేంటి, జస్ట్ ఏదో స్టూడియో వేయండి, ఏదో ఫర్దర్ ఇప్పుడు భాస్కర్ స్టూడియో అనుకున్నాం. ఇలా భాస్కర్ స్టూడియో అని వేసి ఇట్లా ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఈ ఫోల్డర్ క్రియేట్ చేసాక ఇప్పుడు ఎక్కడైతే ఇది జిప్ అవుతున్నాయో ఇప్పుడు అవుతున్నాయి. ఆల్రెడీ కంప్లీట్ లో ఉంది లాస్ట్ వన్. ఇట్లా ఆల్రెడీ హల్దీ అయిపోయింది కాబట్టి నేను హల్దీ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఫైల్ అప్లోడ్ లోకి వెళ్ళండి. ఫైల్ అప్లోడ్ లోకి వెళ్తే ఇది ఎక్కడ ఉంది ఈ ఫైల్ అన్నది నెతుక్కోండి. ఇట్లా నేను ఈ ఫైల్ ఎక్కడ పెట్టా ఒకసారి చూడండి. ఈ ఫైల్ ఎక్కడ పెట్టాను కాబట్టి అవుతుంది. ఇప్పుడు హల్దీ అయిపోయింది కాబట్టి హల్దీ ఓపెన్ పెట్టా. ఇప్పుడు ఒక నిమిషం అప్లోడ్ అవుతుంది. ఇదిగో ఈ 4 minutes లో డ్రైవ్ అప్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి అప్లోడ్ పెడుతున్నా. ఫైల్ అప్లోడ్ నలుగు. ఇప్పుడు నలుగు కూడా పెట్టా, అవుతుంది. ఇది 3 minutes. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ప్రాసెస్ ఎట్లా పంపించాలన్నది చెప్తున్నాను. చాలా స్పష్టంగా కొద్దిసేపు చూడండి. ప్రాసెస్ ఎట్లా చేయాలి, అసలు డేటా ఎంత జీబీ అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం బస్సులకి ఇద్దామా లేకపోతే బండి వేసుకుని వచ్చి నా షాప్ దగ్గర ఇద్దామా అన్న ట్రెండ్ మానేసేయాలండి. ఇంకా బైక్ మీద ట్రావెల్ చేసి షాప్ దాకా రావాలి, లేకపోతే బస్ కి ట్రావెల్ చేయాలి, ఈ ట్రెండ్ కాకుండా ఎట్లా అంటే ఎక్కువ మంది చేత పని చేయించాలి ఒక ప్రాజెక్ట్ అంటే ప్రాసెసింగ్ ఇది. ఇందులో మ్యాండేటరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ప్రాసెసింగ్ ఏంటంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఎప్పుడైనా ప్రైజ్ లిస్టులతో పాటు కింద చూడవండి నేను ఏం చెప్పాను అన్నది. ఓన్లీ ఫర్ సింగిల్ కెమెరా సో అని పెట్టాను. చూడండి, యూజ్ ఫర్ సింగిల్ కెమెరా ప్లస్ డ్రోన్. ఇక్కడ క్యాండిడ్ క్లిప్స్ అని నేను మెన్షన్ చేయలేదు. అని మేము చెయ్యం, వేరే వాళ్ళు చేస్తారో చేయరా అన్నది మ్యాండేటరీగా మేము చెయ్యం. స్లైడ్ షో అడుగుతారు, 60 ఫోటోలు స్లైడ్ షో చేస్తాం, 60 ఫోటోస్ పంపియ్యారు మీరు. నాకు వేరే అబ్బాయి కూడా 60 ఫోటోస్ పెట్టే పంపించాడు.
ఈ మాస్లో ఏమేమి వాడతాం అన్న ఎఫెక్ట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీకు లింకులు పంపుతాను. ఆ లింకుల్లో మీరు చూడొచ్చు. జనరల్ గా ఆ లింక్స్ పంపుతాను. ఆ లింక్స్ లో చూడొచ్చు ఎటువంటి ఎఫెక్ట్ వాడతాం అన్నది. ఇది 3 రేట్లు ఉంటాయి. ఇది 4Kకి వచ్చి రేట్ ఇక్కడ చదవచ్చు మీరు. ఇది 4Kతో పాటు 2 ఫార్మాట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాంప్లిమెంటరీ 2 ఫార్మాట్స్. అదొక మీకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు నెట్ స్పీడ్ ని బట్టి ఉంటుందండి ఇక్కడ. ఇప్పుడు నాకు నెట్ స్పీడ్ వచ్చి జనరల్ గా చూపిస్తున్నాను. ఇంత జీబీ డేటాలు పంపించాలంటే మినిమం 200 స్పీడ్ మినిమం మెయింటైన్ చేస్తే కరెక్ట్ గా మీకు సరిపోతుంది. లేకపోతే చాలా ఇదిగానే ఉంటుంది. నాది 80 MBPS స్పీడే కాబట్టి అట్లా స్లో ఉంది. ఇప్పుడు నెట్ స్పీడ్ ఎక్కువ పెట్టుకోవాల్సిన పని ఉంటుంది. మీరు అప్లోడ్ చేయాలి కాబట్టి ఎక్కువ జీబీ. మేము పంపించేటప్పుడు అంత జీబీ రాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు 200 జీబీ వచ్చిందంటే ఎడిటింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు క్లిప్స్ అన్ని రషెస్ అయిపోతాయి కాబట్టి 100 జీబీ వస్తుంది. సగం వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 80 MBPS స్పీడ్ ఉంది అప్లోడ్. మీరు ప్రాపర్ చెక్ చేయొచ్చు. అయితే నాది 80 అంటే ఆల్రెడీ అప్లోడ్ అవుతుంది కాబట్టి ప్రాసెసింగ్ లో ఉంది కాబట్టి ఆ స్పీడ్ కొంచెం తక్కువ చూపించింది. జనరల్ గా అప్లోడ్ అవుతుంది. 2 minutes లో అప్లోడ్ అవుతుంది. అట్లా ఓకేనండి. ఇప్పుడు రెండు కూడా అప్లోడ్ అయిపోయినాయి చూడొచ్చు మీరు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 3 డాట్స్ దగ్గరికి వెళ్ళి షేర్ లోకి వెళ్ళి జనరల్ గా మీకు ఏముంటదంటే ఇక్కడ రెస్ట్రిక్టెడ్ అని ఉంటది. ఈ ప్లేస్ లో ఉంటది. ఈ ప్లేస్ లో ఎలా ఉండిపోద్ది తీసేసాను నేను. ఇట్లా ఉంటది. ఇక్కడ ఐకాన్ మీకు రిఫ్రెష్ చేస్తున్నా మీకు తెలుస్తుంది. ఇట్లా ఐకాన్ ఉంటది. ఈ ఐకాన్ ఏమవుతుంది అంటే ఇది షేర్ అవ్వదు. ఇచ్చిన యాక్సెస్ అవ్వదు. ఇక్కడ మీరు ఎప్పుడైనా రెస్ట్రిక్టెడ్ తీసి ఎనీ వన్ విత్ లిక్ ఇచ్చి డన్ కొట్టండి. డన్ కొట్టి ఇట్లా రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా చిన్న ఐకాన్ బొమ్మ వస్తుంది. అప్పుడు ఇది షేర్ లోకి వెళ్ళి కాపీ లింక్ చేయండి. కాపీ లింక్ చేసి వాట్సాప్ లో ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అన్నది ఇప్పుడు నాకే ఇవ్వాలనుకుంటున్నారు అనుకున్నారంటే ఇక్కడ కంట్రోల్ వి చేయండి. వి చేసి కాసేపు ఆగండి. ఇక్కడ టెక్స్ట్ వస్తుంది. లేదంటే ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అన్నది ఇవ్వండి. ఇదేంది ఇది బిహెచ్ఎస్ భాస్కర్ రెగ్యులర్ మిక్సింగ్ అని ఇవ్వండి. అంటే మనకు తెలియటం కోసం ఏదో పిచ్చిగా పెట్టేయకుండా మిక్సింగ్ రెగ్యులర్ మిక్సింగ్ అనేవాడి భాస్కర్ రెగ్యులర్ మిక్సింగ్ అని పెట్టి అట్లా సెండ్ కొట్టండి. అప్పుడు నేను ఓపెన్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ అయిపోద్ది. మళ్ళీ 3 డాట్స్ దగ్గరికి వెళ్ళి అట్లా డౌన్లోడ్ పెట్టుకుంటే డౌన్లోడ్ అయిపోద్ది. జనరల్ గా మీకు చూపిస్తాను డౌన్లోడ్. మళ్ళీ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడిగితే నాకు ఐడిఎం ఉంది. ఇది నేను పెయిడ్ వెర్షన్ కొన్నాను 1.9 GB. నేను ఐడిఎం ఉంది కాబట్టి నేను డౌన్లోడ్ పెట్టుకున్నాను కాబట్టి ఫాస్ట్ గా అవుతుంది. ఇక్కడ 3 minutes లో డౌన్లోడ్ అయిపోతుంది మళ్ళీ ఈ ఫైల్. అంటే వర్క్ కంప్లీట్ అయిపోయింది. మీకు సేమ్ అట్లా ఇచ్చేసానంటే ఎట్లా డౌన్లోడ్ అవుద్ది. ఇక్కడ నెట్ స్పీడ్ ని బట్టి ఉంటుంది. ఈ ఐడిఎం అయితే మనకు ప్రాబ్లం ఉండదు. ఎక్కడ బగ్స్ రావు. ఫస్ట్ ఇది 20-100 ఐడిఎం. దీని కీ వచ్చి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు గూగుల్లో. ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ అని ఉంటది. ఇక్కడికి వెళ్తే ఇక్కడ మనకి డౌన్లోడ్ మేనేజర్ ఇక్కడ ఉంటది. ఇది పర్చేస్ చేసుకుంటే మనకి ఆ ఇబ్బంది ఉండదు. ఇక్కడ బైనోలోకి వెళ్తే ఇట్లా ఆప్షన్ ఉంటది. ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. లైఫ్ టైమ్ లైసెన్స్ కూడా ఉంటది. 2280. ఇక్కడ క్యూఆర్ ఉంటది. క్యూఆర్ తో కొనుక్కుంటే మన మెయిల్ కి ఈ టెక్స్ట్ కి వెళ్తుంది. ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చుకోవాలి. ఏ మెయిల్ ఐడి అయితే ఆ టెక్స్ట్ కి వెళ్తుంది. ఈ టెక్స్ట్ కి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. 2-3 చోట్ల ఈ టెక్స్ట్ కి వేసి పెట్టుకుంటే అప్పుడు ఈ ఐడియా చాలా ఫాస్ట్ గా డౌన్లోడ్ అవుతుంది. అది దీంతో పాటు నెట్ కూడా 200 MBPS వేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇది 80 ఉంది కదా, 200 వేసుకోవాలి. 200 వేసుకుంటే ఓ కేబుల్ ద్వారా సిస్టమ్ లకి 100 ఇన్పుట్ వస్తుంది. వైఫై ద్వారా వాడుకోవాలి. ఇక్కడ వైఫై ఉంటుంది ఆప్షన్. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని ఇది డిజేబుల్ చేసుకోవాలి. ఇందులోకి వెళ్తే ఇక్కడ డిజేబుల్ ఆప్షన్ ఉంటుంది. ఇది డిజేబుల్ పెట్టుకోవాలి. ఇది ఇక్కడ డిజేబుల్ పెట్టుకుంటే అప్పుడు వైఫై నుంచి మాత్రమే వైఫై రూటర్ అయి ఉండాలి. అది కూడా ఎక్కువ డ్యూల్ బ్యాండ్ అని చెప్పేసి ఉంటది. ఆ డ్యూల్ బ్యాండ్ తీసుకుంటే ఆ స్పీడ్ వస్తుంది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని చూడాలి. ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ అవుతుంది కదా. మీరు ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మీరు ఈ వర్క్ అప్లోడ్ చేయాలనుకుంటారో అప్పుడు నైట్ పెట్టేయాలి అప్లోడ్స్ అన్ని కూడా. పెట్టేస్తే మీకు మార్నింగ్ అప్లోడ్ అయిపోయి ఉంటాయి డేటా మీ స్పీడ్ ని బట్టి అట్లా బట్టి. ఎప్పుడు నైట్ లేకపోతే మార్నింగ్ మీరు పెట్టేసి మీ పని చూసుకోవచ్చు. సిస్టమ్ దగ్గర కూర్చోవలసిన పని లేదు. ఇట్లా అప్లోడ్ పెట్టేస్తే డ్రైవ్ లోకి మెల్లిగా అటాచ్మెంట్ అయిపోతాయి. ఇట్లా ఇప్పుడు భాస్కర్ స్టూడియో పెట్టాను కదా, ఏదో మార్నింగ్ షాప్ తీసి అప్లోడ్ పెట్టేసి మీ పని చూసుకుని వచ్చేటట్టుగా అప్లోడ్ అయిపోతాయి. దగ్గర ఒక 500 GB ఉందనుకో, 500 GB 100 కింద పెట్టేశారు స్ప్లిట్టింగ్ అయిపోతాయి. ఎట్లా పెట్టాలి చెప్పాను కదా నేను ఆల్రెడీ ఫైల్స్ ఇందాక. అయిపోయింది అంతే ఫినిష్.
ఇంకా డౌన్లోడ్లో మనకు డేటా డౌన్లోడ్ అయిపోయింది. మీకు చూపిస్తున్నాను జనరల్గా మీకు తెలియటం కోసం. ఇదిగో ఫినిష్ అంతే. 2 దెబ్బల్లో ఎట్లా పంపించేయటం. ఇదిగో 1.79 GB డేటా డౌన్లోడ్ అయిపోయింది అంతే. మనం రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రా హీర్ కొట్టుకుంటే డేటా బయటకు వచ్చేస్తుంది ఇట్లా అంతే. ఇట్లా చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగో డేటా ఫైల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. అలాగే ఇందులో ఖచ్చితంగా కరెక్షన్ ఛార్జ్ అయితే ఉంటుంది. అది కరెక్షన్ ఛార్జ్ బిల్పై 50% ఉంటుంది. ఎట్లా అంటే మేము వచ్చి 1 అవర్కి ఒక వీడియో ఒక పార్ట్ కింద ఎక్స్పోర్ట్ పెడతాం. 1 అవర్ వచ్చి 1500 తీసుకున్నాం అంటే అందులో కరెక్షన్ ఒకటి ఉండనే, లేకపోతే ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ తీసేని, లేకపోతే ఇంకో సాంగ్ మార్చని, లేదా 10 సాంగ్లు మార్చని, ఆ వీడియోలో ఎంత మార్చని మాకు పని అంతేనండి. దగ్గరగా అంతే టైం మాకు వ్యవధ పడుతుంది. కాబట్టి మేము 50% అమౌంట్ అంటే 750 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. అది ప్యాకేజీని బట్టి. అది బేసిక్ మీరు తీసుకుంటే 1000 రూపీస్ ఉంటుంది. దాంట్లో ఒక 50% తీసుకుంటాం. అంటే బిల్ అంటే మేము ఒక 5000 రూపాయలు వర్క్ చేసాం. అందులో 5 పార్ట్ల కింద ఇచ్చాం అనుకున్నాం. ఒక గంట 5లో ఏదో ఒక్క పార్ట్లో చేంజ్ వచ్చింది అనుకో, ఆ ఒక్క పార్ట్కే సగం తీసుకుంటాం. అది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఎందుకంటే మేము అది ఎక్స్పోర్ట్ పెట్టాలి. అది ఎక్స్పోర్ట్ పెట్టిన 1 అవర్ పడుతుంది మాకు. ఆ 1 అవర్ ఎక్స్పోర్ట్ అయ్యి మళ్ళీ అది జిప్ చేయాలి. జిప్ చేసాక మీకు డ్రైవ్ ఇవ్వాలి. ఇదంతా పెద్ద ప్రాసెసింగ్ టైం. కాబట్టి అది మేము ఫ్రీగా ప్రొవైడ్ చేయలేం. అది మట్టికి మేము మొన్నటిదాకా నెట్టకే తీసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు మరి ఖచ్చితంగా కావాలి కాబట్టి 1 TB డ్రైవ్ మేమే దానికి రీఛార్జ్ చేసి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మీకు ఎవరైనా ఇన్స్టెంట్గా కావాలనుకుంటే కనుక ఈ పద్ధతిలో డ్రైవ్ ఇవ్వగలుగుతానంటే మన స్టేట్లో వర్క్ పంపించవచ్చు. వర్క్ కూడా ఒకేసారి మనం ఒకరికి ఇవ్వండి. మీరు ఒక 10 వీడియో మిక్సింగ్లు ఉన్నాయంటే 10 మందికి నేను షేర్ చేయడం జరుగుతుంది. నేను ఒక 2 ప్రాజెక్టులు ఉంచుకుని ఆ 10 మంది కలిపి మేము ఒక 2-3 రోజుల్లో కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది మట్టికి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ వీడియో మిక్సింగ్ చేసేటప్పుడు కొంతమంది అడుగుతున్నారు. జనరల్గా నేను క్యాండిడ్ క్లిప్స్తో వర్క్ చేయమండి. అంత ఫాస్ట్గా ఇన్స్టెంట్గా చేయాలంటే ఓన్లీ డ్రోన్ క్లిప్స్, నార్మల్ రెగ్యులర్ క్లిప్స్, క్యాండిడ్ క్లిప్స్ అన్నది ఓన్లీ ట్రైలర్కి మాత్రమే మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా 50% అమౌంట్ ఇవ్వాలి. వర్క్ అయిపోయాక మీ స్క్రీన్ రికార్డ్ పెడతాం, చేసిన ఫైల్స్ చూపిస్తాం, అది మేము షేర్ చేస్తాం. చేయగా మీరు బిల్ ఇస్తే వెంటనే మేము డ్రైవ్కి లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మెయిన్ మ్యాండేటరీ. ఓకేనండి. ఎవరైతే వీడియో మిక్సింగ్ ఇన్స్టెంట్గా కావాలనుకుంటున్నారో అది ట్రైలర్లైనా మీరు టీజర్లైనా ఏం కావాలనుకున్నా కూడా సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ 9866698709. సదా మీ సేవలో మీ భాస్కర్. జై హింద్.